అందరికీ నమస్కారం. నేను ఈరోజు శ్రీ దుర్గా శారీ రోలింగ్ అండ్ డ్రై వాష్ దగ్గర ఉన్నాను. ఈ రోలింగ్ మిషను కొత్తగా తీసుకొచ్చారు మా ఊర్లో, అందుకని నేను ఒక శారీ పట్టుకొచ్చాను. ఇది నా చీర రోలింగ్ కోసం తీసుకొచ్చుకున్నాను. ఇలా బాగా నలిగిపోయింది. ఐరన్కి ఇద్దామని చెప్పేసి కూడా మా ఊర్లో కొత్తగా పెట్టారు, అక్కడికి వచ్చాను అనమాట నేను. ఇది ఎక్కడో కూడా అడ్రస్ మీకు చెప్తాను. ఇలా ఉంది, మొత్తం ఇట్లా నలిగిపోయింది బాగా, అంచులు కానీ చీర లోపల కూడా మొత్తం. చూద్దాం రోలింగ్ చేశాక ఎలా వస్తుందో. ఇదేనండి రోలింగ్ మిషన్, కొంచెం పెద్దగా ఉంది. నేను డైరెక్ట్గా చూడటం అయితే ఇదే ఫస్ట్ టైము. కొన్నిసార్లు ఇచ్చాం కానీ అది లోపల రూమ్లో ఉంటుంది. మన ఆర్డర్ తీసుకుని వాళ్ళు ఒక స్లిప్ రాసి ఇచ్చేసేవాళ్ళు, లోపలికి వెళ్ళేవాళ్ళం కాదు కదా. అయితే మా ఊర్లో పెట్టడం వల్ల నేను అడిగాను అనమాట లక్ష్మి గారిని, నేను కూడా చూస్తానని. శారీ తీసుకొచ్చాకే అడిగాను, నాకు ఎదురుగ్గా కనిపిస్తుంది లోపలికి రాగానే. నేను కూడా చూస్తాను ఈరోజు అంటే సరేనన్నారు. ఎలాగూ చూస్తున్నా కదా అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను కొద్దిగా. ఈ మిషన్ ముందు నిలబడి ఉంటే మాత్రం వేడిగా ఉంది. తను ఎలా చేస్తున్నారేమో. గంజి పెట్టడం ఇది సింథటిక్ స్ప్రే అండి, ఇది వాటర్ స్ప్రే కాదు. అంటే మన కస్టమర్ ఓన్లీ ఐరనింగ్ అడిగితేనేమో మనం వాటర్ స్ప్రే చేసి ఐరనింగ్ చేస్తాం. అదే గంజి గంజి కావాలంటే మీకు థిక్నెస్ కావాలి, సాఫ్ట్నెస్ కావాలంటే మేము సింథటిక్ స్ప్రే యాడ్ చేస్తాం. అది దానికి దీనికి డిఫరెన్స్. ఇది మనం ఉడకబెట్టిన గంజి అది కాదండి. అది ఏమన్నారంటే మన ఈ మిషన్కి ఉడకబెట్టిన గంజి ఇది స్ప్రే అవ్వదు అనమాట. ఓన్లీ సింథటిక్ స్టార్చే ఇది చేసుకోవాలి. నేను పట్టుకున్న ఈ చీర అయితే ఇంకా చాలా ముడతలు వచ్చేసింది, చిన్న చిన్నగా ఉన్నాయి కూడా. అవి కొంత అయితే ముడుచుకుపోయినట్టు అయిపోయింది క్లాత్. నా చీర ఆపేసి ముందుగా ఈ చీర చేయమని చెప్పాను తన్ని. సరేనని పెట్టారు. చూడండి, చాలా చిన్న చిన్న లైన్స్ లాగా ఉన్నాయి. చిన్న మడత మీద ఎలా ఉంటుందో చీర అలా అనిపించింది నాకు. ఆ మడతలు పోవట్లేదని ఇచ్చినట్టున్నారు. కానీ ఈ చీర కూడా చాలా నీట్గా వచ్చింది తర్వాత చూసినప్పుడు. నేను ఇందాక చెప్పాను కదా బాస్కెట్ అని, వెనక బాస్కెట్లో చక్కగా మనం కూడా అంత బాగా వేయమేమో, చక్కగా వేస్తుంది మడతలు కూడా. చూసారు కదా మీరే. అయితే ఈ రోలింగ్ చేసినప్పుడు వెనక బాస్కెట్లు పడుతుంది అన్నాను కదా చీర. ఆ చీర మీద ఇంకొక చీర పడకుండా చూసుకోవాలంటే, అంటే ఎప్పుడు చీర అప్పుడే తీసేయాలి ఆ బాస్కెట్ నుంచి, అప్పుడే చాలా నీట్గా ఉంటాయంట శారీస్. ఒక 5 నిమిషాల్లో చీర రెడీ అయిపోయింది. ఇలా ఒక్కో చీర 5 నిమిషాల కన్నా పట్టట్లేదు రోల్ అవ్వటానికి, ఐరన్ అయిపోవటానికి. అయితే దీనికి టైం ఎక్కడ తీసుకుంటుంది అంటే, మిషన్ ఆన్ చేశాక ఒక 30 మినిట్స్ వరకు పడుతుంది, అది డ్రమ్ము వేడయ్యేసరికి. మధ్య మధ్యలో కొంతసేపు ఆపుతున్నారనమాట. 2 చీరలు అయిపోగానే మడత పెట్టేస్తున్నారు వెంటనే. వేడిగా ఉన్నప్పుడే శారీస్ని మడత పెట్టేయాలంట. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్నీ సిల్క్ కానీ కాటన్ కానీ పట్టువి, కుప్పడం, సింథటిక్, జార్జెట్, సిఫాన్ కానీ అన్ని రకాల శారీస్ రోలింగ్ చేస్తున్నారు. మీ దగ్గర ఏ శారీ ఉన్నా సరే నలిగిపోయి ఉంటే కనుక తెచ్చేసుకోండి, ఇక్కడ రోలింగ్ చేయించుకోండి, చాలా నీట్గా వస్తున్నాయి. ఇది నా చీర నేను తెచ్చుకున్నాను అన్నాను కదా, కొన్ని శారీస్ చేశాక నాది పెట్టించుకున్నాను నేను. అయితే చూడండి ఎలా నీట్గా వచ్చేస్తుందో. చూపించాను కదా నా చీర, ఇదిగోండి ఇలా వచ్చింది, చాలా నీట్గా వచ్చింది. అంచులు కానీ
మధ్యలో కానీ స్మూత్గా ఉంది, పట్టుకున్నా కానీ గంజి పెట్టారు కదా ఇట్లా. ఇంకా వీళ్ళ దగ్గర చాలా శారీస్ ఉన్నాయి నేను వచ్చినప్పటికీ, అవన్నీ చేస్తూ ఉన్నారు. దానికోసమే నేను ఇంతసేపు వెయిట్ చేశాను. నా చీర చేయటం అయిపోయాక నేను లక్ష్మి గారిని అడిగాను, మీరు అప్పుడే స్ప్రే చేసుకోవచ్చు కదా అని. అట్లా ఆప్షన్ కూడా ఉంది అని చెప్పి నాకు ఈ శారీ పెట్టి చూపించారు. అయితే ఈ మిషన్లో పెట్టేటప్పుడు ఏదైనా సరే డ్రైగా ఉండకూడదంట, కొద్దిగా వెట్ ఉండాలి, కొంచెం అన్న తడి ఉంటేనే బాగా వస్తుందని చెప్పారు. గంజి లేకుండా ఓన్లీ రోలింగ్ వర్క్ అయితే 30 రూపాయలు తీసుకుంటున్నారు. గంజి రోలింగ్ రెండు పెట్టించుకుంటే మన శారీస్కి 50 రూపాయలు తీసుకుంటున్నారు. పట్టు శారీస్ పాలిషింగ్ చేస్తారు, అవైతే 100 రూపాయలు. శారీ డ్రై వాష్ కూడా వీళ్ళే చేస్తారు. అయితే పట్టు శారీస్ వచ్చేసి 150 రూపాయలు. పట్టు పంచులు, పై పంచులు అవి కూడా ఉంటున్నాయి కదా మగవాళ్ళకి, అవి కూడా మనం గంజి పెట్టి ఇట్లా రోలింగ్ చేయించుకోవచ్చు, అవి కూడా చక్కగా చేసిస్తారు. చూడండి, ఇది ఎక్కడంటే నంబూరులో నాగార్పుం గుడి దగ్గర ఆపోజిట్ రోడ్డు ఉంటుంది, ఆ రోడ్లో ఉంటుంది. అక్కడికి వెళ్ళాక ఎవరిని అడిగినా చెప్తారు. నేను స్క్రీన్ పైన ఒక నెంబర్ పెడతాను, మీకు అడ్రస్ తెలియకపోతే ఆ నెంబర్కి చేసినా చెప్తారు మీకు అడ్రస్. ఇవి నేను వెళ్ళేసరికే ఆల్రెడీ అయిపోయినాయి, రోలింగ్ అయిపోయి పెట్టేసి ఉంచారనమాట అక్కడ. వీటిలో పట్టు శారీస్ అన్నీ పాలిషింగ్ చేసినాయి అంట, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి నేను వెళ్ళేసరికి. ఇంకా నేను ఎక్కువసేపు ఉండలేదు, నా చీర చేయించుకుని ఊరికి అలా సరదాగా 4 చీరలు చూసి వచ్చేసాను. మీరు కూడా మీ ఇంట్లో చీరలు ఉండేవంటాయి కదా నలిగిపోయి, మీరు కూడా తీసుకువెళ్ళండి, చక్కగా చేయించుకొచ్చుకోండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.